ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి, నా తల్లిదండ్రులకి నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. దత్తవర్షం 57వ శ్లోకం. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. మహేశ్వర అంటే ఆ సదాశివునిచే, మహాకల్ప అంటే ఒక ప్రళయ సమయమున, మహాతాండవ అంటే పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు తాండవం చేయుచుండగా సాక్షిని కామేశ్వరిదేవి లలితాదేవి ఈ సకల భూతములను తనలోన ఇముడ్చుకొని ఆ తాండవములకి సాక్షిగా ఉన్నది. అంటే ఈ సృష్టి అంతా అంతమైపోయి ఆ పరమేశ్వరుడు లయం అయ్యేటప్పుడు ఒక తాండవం చేస్తాడు పరమేశ్వరుడు. ఆ మహాప్రళయ తాండవానికి అమ్మవారు సాక్షినిగా కూర్చొని చూస్తూ ఉంటుంది. అంటే ఈ యుగాంతం ప్రళయకాలంలో తాండవం సాక్షిని రూపంగా ఉన్నది జగన్మాత. అయితే ఈ మహాకల్పం అంటారు. మహాకల్పం అంటే దానికి ఒక నిర్దిష్ట కాలం అనేది ఉంటుంది. ఆ కాలం ఏంటి? ఈ సృష్టి మొదలవుతుంది, మళ్ళీ లయం అవుతుంది. ఈ సృష్టి మొదలయ్యి లయం అయ్యేలోపు ఒక నిర్దిష్ట కాలం అనేది ఉంటుంది. ఆ కాలం ఏంటంటే మొదలయ్యి లయమయ్యే ఈ కాలం ఒక కల్పం అంటారు. మనకి ఈ 4 యుగాలు సృష్టి మొదలయ్యేటప్పుడు మనకి త్రేతాయుగం ఏంటి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, సత్యయుగం, మన కలియుగం. ఈ కృతయుగాన్ని సత్యయుగం అంటారు. సో ఈ 4 యుగాలు, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం. ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పదం. ఇలా ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగము. అలాంటి 1000 యుగాలు బ్రహ్మకి ఒక పగలు. మళ్ళీ అలాంటి మహాయుగాలు ఒక రాత్రి. ఆ 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక రాత్రి. మనకి ఇది ఎంత? సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగము, కలియుగం కలిపి 4 లక్షల, మొత్తం 43,20,000 సంవత్సరాలు. ఈ 4 కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు ఒక ఈ మహాయుగం కంటే ఈ 1000కి ఈ 43,20,000 సంవత్సరాలు ఇంటూ చేస్తే 4.32 బిలియన్ ఇయర్స్ వస్తుంది. అంటే ఈ 4.32 బిలియన్ ఇయర్స్ బ్రహ్మకు ఒక పగలు. మళ్ళీ 4.32 బిలియన్ ఇయర్స్ బ్రహ్మకు ఒక రాత్రి. అంటే టోటల్ 8.64 బిలియన్ సంవత్సరాలు కలిపితే బిలియన్స్ బ్రహ్మకి ఒక రోజు. అలాంటి బ్రహ్మకి 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయితే ఈ సృష్టి అంతం అయిపోతుంది. అలాంటి బ్రహ్మ ఆయుష్ పూర్తయితే ఈ సృష్టి అంతం అవుతుంది. ఈ సృష్టి అంతం అయ్యే టైంలో ఒక మహాప్రళయం అన్నమాట. ఆ ప్రళయ తాండవం పరమేశ్వరుడు ఎలా ఉంటుందంటే ఈ పంచభూతాలు, గ్రహాలు, నక్షత్రాలు, దేవతలు, ఈ లోకాలు, ఈ సమస్తమంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సమయమున పరమేశ్వరుడు చేసే దివ్య నృత్యం, ఆ మహాతాండవుని ఈ అమ్మవారు చూస్తూ సాక్షిభూతంగా ఉంటుంది. కాబట్టి మహాతాండవ సాక్షిని అమ్మవారు. ఎందుకు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటే. ఆమె లయం అవ్వదు, ఆమె అందుకే సాక్షిభూతంగా చూస్తుంది. శక్తి ఆమె. ఈయన చైతన్యం, చావు లేనిది, పుట్టుక లేనిది. ఈ తర్వాత మహాకామేశ మహిషి. ఈ మహాకామేశ్వరుడు యొక్క పట్టపురాణి అమ్మవారు. ఈ మహాకామేశ్వరుడు ఎవరు అని అంటే సృష్టి అంతమైపోయిన తర్వాత మళ్ళీ సృష్టి చేయాలని కామం, కోరిక. ఈ సృష్టి మళ్ళీ చేయాలనే కోరిక కలిగిన వాడే మహాకామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరుడు సృష్టి చెయ్యాలనే కోరికని సృష్టిని విస్తరింప చేయాలి. ఇప్పుడు ఆ సృష్టిని విస్తరింప చేయాలంటే కావాల్సిన శక్తి అమ్మవారు.
అందుకే మహాకామేశ్వరుడు, మహాకామేశ్వరి. ఆ సృష్టిని ఆయన చేసి దాన్ని వ్యాప్తి చేయాలంటే ఆ చైతన్యానికి చైతన్య శక్తి అమ్మవారు. చైతన్యం పరమేశ్వరుడైతే చైతన్య శక్తి అమ్మవారు. అంటే ఆ మహాకామేశ్వరుడు యొక్క పట్టపురాణి అమ్మవారు. అంటే ఇక్కడ శివం వేరు, సత్యం వేరు కానే కాదు. వాళ్ళిద్దరితోనే సృష్టి మొదలవుతుంది, మళ్ళీ వాళ్ళిద్దరితోనే సృష్టి అంతా కూడా అంతం అయిపోతుంది. తర్వాత మూడవది మహా త్రిపుర సుందరి. అంటే గొప్పదైన మహిమాన్వితమైన త్రిపుర సుందరి. ఇక్కడ త్రిపుర అంటే 3. త్రిపుర మన చాలా దాంట్లో 3 ఎక్కువ ఉపయోగించేది. ఏంటంటే లోకాలు 7 ఉన్న 3 లోకాలు ఎక్కువ చెప్తాం. భూలోకం, భువనలోకం, స్వర్గం అంటే భూలోకం, యమలోకం, స్వర్గలోకం. ఈ 3 పేర్లే మనం ఉపయోగిస్తాం. అలాగే మనకు 3 అవస్థలు జాగృత, స్వప్న, సుషుప్తి. ఈ జాగృత ఏంటంటే నిద్ర పట్టదు అస్సలు. స్వప్నం ఏంటంటే కళ వస్తుంది. సుషుప్త అంటే గాఢ. ఈ 3 అవస్థలు మనకి ఉంటాయి. తర్వాత 3 స్థితులు, సృష్టి, స్థితి, లయ. తర్వాత 3 మనకి మామూలుగా 7 శరీరాలు, కానీ ముఖ్యంగా 3 చెప్తాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ స్థూల శరీరం కంటికి కనిపించేది, దీనిలో నుంచి బయటకు వచ్చేసి సూక్ష్మ శరీరం. సూక్ష్మం కంటికి కనబడింది ఒక చిన్నది. కారణ శరీరం ఎందుకంటే మనం ఏ కారణం మీద పర్పస్ పట్టుకొని మళ్ళీ వెళ్ళి ఆ పర్పస్ మీద భూమి మీదకి వస్తాం, అది కారణ శరీరం. అది 3. ఇంకా గుణాలు, 3 గుణాలు మనం రోజు చెప్పుకుంటాం. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అది దాటిని వెళ్తే నిర్గుణం. అది దాటి మనం వెళ్తే నిర్గుణం. ముఖ్యంగా ఈ 3 గుణాలు మన కర్మలు చేసేవన్నీ ఈ 3 గుణాల్లోనే ఉంటాయి. నిర్గుణంకి వెళ్ళిపోయేవాడికి మరి కర్మ ఉండదు, ఎందుకంటే ఆ కర్మను భగవంతుడికి ఇచ్చేస్తాడు కాబట్టి మరి అక్కడ కర్మ ఉండదు. ఈ సత్వగుణంలో కూడా మంచి కర్మలు చేసినా అక్కడ నేను అనేది ఇంకా చిన్నది ఉంటుంది కాబట్టి అక్కడ మరి కర్మలు అనేవి ఉంటాయి. ఆ నిర్గుణంకి వెళ్ళినప్పుడు ఈ నేను అనేది ఉండదు కాబట్టి ఆ నిర్గుణ స్థితి మరి కర్మలు లేని స్థితి. తర్వాత 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి కాకుండా శబ్దపరంగా 3 స్థాయిలు ఉంటాయి. మందర స్థాయి, మధ్యమ స్థాయి, తారాస్థాయి. ఇలా ఎన్ని త్రిపురాలు ఉంటే వాటన్నిటికీ అతీతమైనది ఆ పరబ్రహ్మ స్వరూపులైన మహా త్రిపుర సుందరి. వీటన్నిటికీ అతీతమైన ఉన్న శక్తి వాటి స్వరూపం అమ్మవారు కాబట్టి మహా త్రిపుర సుందరి. ఇందులోని మాతృ, మాన, మేయ. ఈ మాతృ, మాన, మేయములను త్రిపురాలు అంటారు. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే సాధనము, తెలుసుకోబడేది. ఇది ధ్యానానికి సంబంధించింది. ఇప్పుడు ఒక పుష్పం ఉన్నది, ఆ పుష్పాన్ని చూడటం మాతృ, పుష్పాన్ని చూడటం మాత్రం. ఆ చూసే కళ్ళు మాన. చూస్తున్నది ఎవరు అని అంటే మేయ అంటే పుష్పం. అంటే ఇక్కడ తెలుసుకునేవాడు, తెలుసుకునే సాధనం, తెలుసుకునేది. తెలుసుకునేవాడు ఎవడు? ఆత్మ. తెలుసుకునే సాధనం ఏంటి? ధ్యానం. తెలుసుకోబడేది ఏంటంటే పరమాత్మ. ఈ 3 మాతృ, మేయ, మాతృ, మాన, మేయ. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకునే సాధనం, తెలుసుకోబడేది. ఈ తెలుసుకుంటున్నవాడు ఆత్మ తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకునే సాధనం ఏంటంటే ధ్యానం. ఎవరిని తెలుసుకుంటున్నావు అంటే పరమాత్మను తెలుసుకుంటున్నాం నువ్వు కూర్చొని. అంటే చూసేవానిలో చైతన్యము, చూసే సాధనలో శక్తి, ఆ చూడబడేదన్నింటిలో ఉన్న స్వరూపం అమ్మ స్వరూపం. ఈ 3 ఉన్నది కూడా అమ్మ స్వరూపమే. ఆ చైతన్యము ఆమె, ఆ చైతన్య సాధన శక్తి ఆమె. ఏ చైతన్యం అయితే నువ్వు చూస్తున్నావో అది ఆమె. ఆ 3 కూడా అమ్మే. అందుకే మహా త్రిపుర సుందరి. అంటే త్రిపురాలన్నిటికీ కూడా ఆమె సుందరి అని అర్థము. ఇంకా శ్రీచక్రం మధ్యలోని ఒక బిందువు ఉంటుంది. ఆ బిందువుని ఆశ్రయించి ప్రథమ కోణం అంటారు. ప్రథమ కోణంలో మొదటి కోణం. ఆ మొదటి కోణంలో శీర్షం నుంచి 3 దేవతలు ఉద్భవించారు. ఆ 3 కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ ప్రథమ త్రికోణం అవ్యక్త రూపం. వ్యక్త రూపం కానే కాదు, అవ్యక్త రూపంగా ఉన్నది అమ్మ జగన్మాత. అంటే ఈ శ్రీచక్రంలో అవ్యక్త రూపంలో ఆ 3 దేవతలుగా ఉంటున్నది అమ్మ జగన్మాత. వారు ఉద్భవించిన కారణంగా ఆ బిందు రూపం అమ్మవారిని మహా త్రిపుర సుందరి అని పిలుస్తారు. అంటే మహా త్రిపుర సుందరి అనడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు అర్థం ఉంది. అంటే ఒకే అర్థం కాకుండా ఇన్ని విధాల అర్థం ఉన్నది అని అర్థము. తర్వాత 58వ శ్లోకం. చతుషష్ఠి పచారాజ్య చతుషష్ఠి కళామయి మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత.
అంటే చతుషష్ఠి పచారాజ్య. మనకి ఎన్ని 64 విధముల ఉపచారముల చేత సేవించబడుతున్నది అమ్మ. చతుషష్ఠి అంటే 64. ఈ ఉపచారం అంటే సేవ. ఉప ప్లస్ చారము ఏంటది? సేవ. మనకి అంటే అమ్మవారి దగ్గరగా ఉండి సేవించుకోవడం ఉపచారం అని అంటారు. అమ్మవారికి మనం దగ్గరగా ఉండి సేవ చేసుకోవడం. మన ఏ దేవతనైనా పంచోపచారాలు, షోడచోపచారాలు ఈ రెండు ఉంటాయి. ఈ పంచోపచారాలు ఏంటంటే గంధం, పుష్పం, పత్రం, ధూపం, దీపం, నైవేద్యం ఇలాంటివన్నిటితో చేసేది పంచోపచారం. షోడశోపచారాలు అంటే 16 ఉంటాయి. అవి ఏంటంటే ధ్యానము, ఆవాహనం, మనం విగ్రహం పెట్టినప్పుడు చేస్తాము కదా, అవన్నీ షోడశోపచారం. ఆవాహనం చేస్తాము, ఆసనం వేస్తాము, తర్వాత పాద్యము, ఆర్ఘ్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవేతాలు, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యాలు, తాంబూలం, ఉద్వాసనం వరకు ఈ షోడశోపచారాలు మన విగ్రహం తీసుకొచ్చి మన వినాయక చవితి అవనివ్వండి, దుర్గా టైంలో ఈ షోడశోపచారాలు చేసి మనం చేస్తాం. అలా ఈ తల్లిని వాటితో పాటు ఇక్కడ 64 ఉపచారాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కాకుండా 64 ఉపచారాలు ఉన్నాయి ఇక్కడ అమ్మ. అదే చతుషష్ఠి పచారాజ్య. ఈ 64 ఉపచారాలు అంటే ధ్యానం నుంచి అవి మొదలవుతాయి. ఎక్కడి వరకు? ఛత్ర చామరములతో సేవ వరకు కూడా మొదలు. అంటే అమ్మను ఆహ్వానించి ఆసనం వేసి ఆ పాదాలు కడిగి పంచామృత స్నానాలు చేయించి అమ్మకు వస్త్రాలు కట్టి అలంకరణ చేసి తల నుంచి కింద వరకు బొట్టు, కాటిక, ఈ ఆహారాలు, అన్నీ ధరించి అలాంటివి 64 ఆచారాలన్నీ చేసిందే చతుషష్ఠి పచారాజ్య. ఇవన్నీ అందుకుంటుంది కాబట్టి ఆ తల్లిని చతుషష్ఠి పచారాజ్య అని పిలుస్తారు. తర్వాత చతుషష్ఠి కళామయి అంటే 64 కళల యొక్క స్వరూపం ఆమె. ఈ 64 కళలకు కూడా ఆమె అధికారిని. ఈ జగత్తులో నిత్యం ఈ ప్రసరించే చంద్రుని కళలు అంటే ఈ చంద్రుని కళలు ఏంటంటే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ చంద్రుడికి ఎప్పుడు స్వయం ప్రకాశం లేనే లేదు. తన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడితేనే చంద్రుడు ప్రకాశవంతం అవుతాడు. స్వయం ప్రకాశే చంద్రుడు కానే కాదు. సూర్యుని యొక్క ప్రకాశమే చంద్రుడి మీద పడతాడు. అయితే ఈ భూమి పరిక్రమం చంద్రుడు చేసినప్పుడు మనకి అమావాస్య నుంచి పౌర్ణమి నుంచి అమావాస్య, ఈ పౌర్ణమి నుంచి అమావాస్య నుంచి తిరుగుతున్నప్పుడు వాటి మధ్యలో మార్పుల్నే చంద్రకళలు అని అంటారు. ఆ కళలు అవి 16గా చెప్తారు. చంద్రకళలు 16గా చెప్తారు. అవి ఒక రోజులో చూసుకుంటే సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటే 4 మార్పులు జరుగుతాయి. ఈ 4 మార్పులు ఈ 16 కళలతో గుణిస్తే 64 చంద్రుని యొక్క గమనాలు. వాటినే 64 కళలుగా చెబుతారు. ఈ 64 కళలు కూడా అమ్మ యొక్క కళా స్వరూపమే. అలాగే ఇంకా కళలు అంటే కూడా మనకు విద్యలు. ముఖ్యంగా మన కళ అంటే విద్యలు అంటే అది ఒక భావం, ఇదొక భావం ఉంటుంది. ఇక్కడ ఏంటి? విద్య నైపుణ్యాలు. కళామయి అంటే వాటి యొక్క స్వరూపం కలది. ఈ చతుషష్ఠి కళామయి అంటే 64 కళల యొక్క స్వరూపిణి అమ్మ. అయితే ఈ 64 కళలను అమ్మ ఎలా చేస్తుందంటే కొంతమందికి తంత్రాలుగా అమ్మవారు, యోగులకి అవి తంత్రాలుగా, అలాగే ఉపాసకులకు విద్యగా ఉపదేశించింది అమ్మ. ఈ 64 కళలను అంటే సకల విద్యలు, సకల శక్తులు, నైపుణ్యాలు అన్నీ కూడా ఆమెలోనే ఉన్నాయి. అమ్మవారి లోపలే అన్నీ ఉన్నాయి. మనలోని సృజనాత్మకత, జ్ఞానము అన్నీ ఆ అమ్మ ప్రసాదించిన శక్తులే. వీణలో మాధుర్యం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాధుర్యం? ఆమె ఇచ్చింది. గానంలో మాధుర్యం వచ్చింది. ఎవరిచ్చారు? ఆమె ఇచ్చింది. నాట్యంలో నువ్వు లయ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంత గ్రేస్? అంత ఆమె ఇచ్చింది. అంటే ప్రతి వాళ్ళలో కనిపించే ఒక కళ, ఆ కళా రూపంలో వెలుగుతున్నది ఎవరంటే అమ్మ. మన గొప్పతనం కాదు, ఆవిడ గొప్పతనం. నీలో ఒక కళ ఉంది అంటే ఆ కళ ఎవరు నీకు ఇచ్చారంటే ఆవిడ ఇచ్చింది. ఆవిడ స్వరూపం అది.
మన అని మళ్ళీ అక్కడ కాదు, ఆవిడ స్వరూపం ఆవిడ ఇచ్చింది కాబట్టే నువ్వు ఈరోజు అంత అద్భుతంగా పాడగలుగుతున్నావు, అంత అద్భుతంగా డ్యాన్స్ చేయగలుగుతావు, అంత అద్భుతంగా చెప్పుతున్నావంటే ఆవిడ ఇచ్చిన కళ అది. ఆ కళా స్వరూపం ఎవరంటే అమ్మవారు. తర్వాత మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత, మహాతేజోవంతమైన 64 కోట్ల మంది యోగినిలచే సేవించబడుతున్నది అమ్మ అని అర్థం. మహా అంటే గొప్పది, చాలా మహిమాన్వితమైనది. ఎవరు గొప్పవారంటే యోగిని గణం. యోగిని గణం అంటే ఈ యోగిని దేవతల సమూహం. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే చతుషష్టి కోటి యోగిని, 64 కోట్ల మంది యోగినులు ఉంటారు. వీరందరిచే అమ్మ సేవించబడుతుంది. అయితే ఈ 64 కోట్ల యొక్క దేవతా సమానం ఎక్కడ ఉన్నారంటే శ్రీచక్రంలో ఉన్నారు. చూసారా శ్రీచక్రం ఎంత అద్భుతమైందో. ఈ 64 కోట్ల మంది ఆ యోగిని దేవతలు అందరూ ఎక్కడ ఉన్నారంటే శ్రీచక్రంలో ఉన్నారు. అయితే ఈ శ్రీచక్రం భూపురం మధ్యంలోని 8 దిక్కుల్లో అష్టమాతృకులు కొలువై ఉంటారు. మనకి ఈ అష్టమాతృకులు మనకి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. సో ఈ 8 మంది మాతృకులకి 8 మంది చొప్పున అక్షోభ్యాధి అంశబోధ శక్తి దేవతలు ఉంటారు. అంటే వీళ్ళు 8 మందికి ఒక్కొక్కరికి 8 మంది చొప్పున శక్తి దేవతలు ఉంటారు. అంటే 8 × 8 64 మంది. మళ్ళీ ఈ 64 మందికి ఒక్కొక్కరికి 1 కోటి మంది చొప్పున శక్తి దేవతలు ఉంటారు. ఈ ఒక్కొక్కరికి 1 కోటి మంది చొప్పున ఉండడం వల్ల ఈ 64 కోటి మందికి 64 కోట్ల శక్తి యోగిని దేవతలు శ్రీచక్రంలో అమ్మవారి స్వరూపంగా ఉన్నారు. ఆ అమ్మవారిని వీళ్ళందరూ కూడా సేవిస్తూ ఆమె స్వరూపమే కానీ అవ్యక్తంగా ఉంటారు. ఆమె వ్యక్తం అవుతుంది, వాళ్ళు అవ్యక్తంగా స్వరూపంగా ఉంటారు. అమ్మ స్వరూపమే వాళ్ళందరూ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వీళ్ళందరి చేత ఆరాధించబడుతుంది కాబట్టి కోటి యోగిని గణ సేవిత అమ్మవారు. శ్రీమాత్రే నమః. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम्. सूर्य नमस्कार. ब्रह्मस्वरूपमुदये मध्याह्ने तु महेश्वरम् सायं ध्यायेत् सदा विष्णुं त्रिमूर्तं च दिवाकरम्. భోజనం చేసే ముందు ఈ 2 శ్లోకాలు చదివి వినాలి. బ్రహ్మార్పణం బ్రహ్మాది బ్రహ్మజ్ఞౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవాదేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అన్నం తినే ముందు శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా
శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివుడి మీద బిల్వం పట్టుకొని ఈ మంత్రం చెప్తూ అభిషేకం చేయాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మహావాక్యం వేదముల్లో చెప్పబడింది. 1 ప్రజ్ఞానం బ్రహ్మ. ఋగ్వేదం ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం. మూల చైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానం. అదే బ్రహ్మం అనబడుతుంది. 2 అహం బ్రహ్మాస్మి. నిజం లేదు, నేనే ఆ బ్రహ్మము, ఆ చైతన్యం, ఆ విశ్వాత్మ. 3 తత్వమస్మి. సామవేదం 3 కూడా అదే, ఆ విశ్వాత్మే, ఆ చైతన్యం, ఆ బ్రహ్మమే నీవు. 4 అయమాత్మ బ్రహ్మం. అథర్వవేదం ఈయన ఆత్మే, ఆ విశ్వాత్మ అయి ఉంది, ఆ ఆత్మే ఆ బ్రహ్మము. 5 సర్వం కవిదం బ్రహ్మ. ఈ ఉన్నదంతా బ్రహ్మమే, అంతా బ్రహ్మమయమే, అంతా బ్రహ్మమే అయి ఉన్నది. దక్షిణామూర్తి శ్లోకం. ఓం గురుర్వి సర్వలోకానాం దిశతే భవరోగిణాం నిలయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈశ్వర ఉపాసన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శివాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతి దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహదే దేవాయ నమః. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. శంభో శంకర. మా తల్లిదండ్రులకు, గురువులకు, ఆత్మబంధువులకు జై శ్రీ కృష్ణ. 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 ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. శ్రీమద్భగవద్గీత చతుర్థోధ్యాయః. అథ చతుర్థోధ్యాయః. జ్ఞానకర్మ సన్యాసయోగః. జ్ఞానకర్మ సన్యాసయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మరురిక్ష్వాకవే బ్రవీత్. ఇప్పుడు చెప్పండి. ఇమం వివస్వతే యోగం. ఇమం వివస్వతే యోగం. ఇమం వివస్వతే యోగం. ఇమం వివస్వతే యోగం. ప్రోక్తవానహమవ్యయం
ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ వివస్వాన్మనవే ప్రాహ వివస్వాన్మనవే ప్రాహ వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ మనురిక్ష్వాకవే బ్రవీత్ మనురిక్ష్వాకవే బ్రవీత్ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు పలికను, నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. దేనిని? ఈ యోగాన్ని. ఈ యోగం అంటే కర్మయోగంలోనే చెప్పిస్తారు. అసలు యోగం అంటే ఏమిటి అనేది కర్మయోగంలో చెప్పిస్తారు. అందుకే మనం 3వ అధ్యాయం పూర్తి చేసినప్పుడు ఎవరికి ఏమర్థమయ్యింది అనేది ఒకసారి చెప్పవలసినది అని నేను అడిగాను. ఎందుకంటే అక్కడ యోగం అర్థం కాకపోతే ఇప్పుడు ఈ యోగాన్ని నేను చెప్తాను అంటారు. ఏ యోగం అంటే 3వ అధ్యాయమైన కర్మయోగం 3 ముక్కల్లో చెప్పాలి అంటే కర్మయోగం అంటే ఏంటి? కర్మ యోగం. యోగం అంటే పరమాత్మలో ఒక జీవుడు ఐక్యం అవ్వడమే యోగం. అలా ఐక్యం అవ్వడానికి ఏ కర్మలు చేయాలి? అదే నిష్కామ కర్మ. అదే కర్మయోగం. అదే కర్మయోగం. అయితే కర్మయోగం చెప్పుకోవాలంటే అసలు భగవంతుని చేరుకోవడానికి ముందు సత్కర్మ ఆచరణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్కర్మ ఆచరణ. ఎందుకు అంటే ఈ కలియుగంలో మనలోనే కలిగి ఉంటాడండి. మనలోనే కలిగి ఉండడం వల్ల మానవుడి యొక్క ప్రకృతి రజోగం మనలో కలిగి ఉండడం వల్ల మానవుడి యొక్క ప్రకృతి రజోగం. అయితే రజోగం నుంచి తప్పించుకునే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడి యొక్క బోధనే దానికి ఒక సమస్యకి పరిష్కారం. అయితే ఈ సత్కర్మ ఆచరణని ధర్మబద్ధంగా అంటే శాస్త్రాన్ని పట్టుకున్నప్పుడే ఆ ధర్మబద్ధంగా ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. శాస్త్రం అంటే ఒక్క భగవద్గీత కాదండి. మహాభారతం, రామాయణం, లలిత పారాయణ శాస్త్రమ, స్తోత్రాలు ఇవన్నీ కూడా శాస్త్రాలే. ఈ శాస్త్రాన్ని పట్టుకున్నప్పుడు ఆ ధర్మబద్ధంగా ఎలా వెళ్ళాలో శాస్త్రం మనకు నేర్పిస్తుంది. అప్పుడు అధర్మమైన కార్యాలు యందు, కర్మలు యందు మనకి వైరాగ్యం కలుగుతుంది. అధర్మమైన కార్యాలు యందు మనకు వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు తత్ఫలితంగా ఏమవుతుంది? మనం సత్వగుణంలో ఉంటాం. సత్వగుణంలో ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇంద్రియాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలో సత్వగుణం మనకి నేర్పిస్తుంది. తద్వారా త్యాగ కర్మాచరణ అలవాటు చేస్తుందండి. ఫస్ట్ శాస్త్రం ఏం చేస్తుంది? త్యాగపూర్వక కర్మాచరణ. ఈ త్యాగపూర్వక కర్మాచరణ ఎప్పుడైతే మనం అవలంబించామో అది ఖచ్చితంగా నిష్కామ కర్మ తీసుకెళ్తుంది. కర్మ అంటే భగవంతుని యందు చేసే కర్మలని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లౌకికంగా చేసే కర్మలు, ఈ కర్మల్లోకి అసలు వాటి గురించి చెప్పలేదు భగవానుడు. కర్మ అంటే భగవంతుడి కోసం చేసే కర్మలు. తద్వారా ఏంటి? నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించుకున్న కర్మలు ఎలా చేయాలి అనేది మనకి అలవాటు అవుతుంది క్రమేపీ. తద్వారా ఏమవుతుంది? అర్పణ భావం. సర్వం నీకే అమ్మ అర్పణ. కష్టమైన సుఖమైన అంతా నీదే భారం. అర్పణ భావం. ఒక పూజ చేసినా, ఒక జపమాల చేస్తున్నా, ఒక స్తోత్రం చదువు, అర్పణ భావం. ఆ అర్పణ భావం క్రమేపీ ఎక్కడికి తీసుకెళ్తుంది? జ్ఞానానికి తీసుకువెళ్తుంది. అంటే అర్పణ భావమే భక్తి అండి. భక్తి అంటే ఇంకేమిటో కాదు, అర్పించడమే భక్తి. ఆ భక్తి భావాలు అనేది తద్వారా జ్ఞానానికి తీసుకెళ్తుంది. జ్ఞానము అంటే ఏంటండి? ఈ శరీరం నేను కాదు, నాలో చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తి ఆత్మ. ఆత్మని తెలుసుకోవడమే జ్ఞానం. క్రమేపీ మనం ఆ సాధనలో ఉంటే ఆ జ్ఞానం అనేది అనుభవంలోకి వస్తుంది. అది ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అది యోగంగా మారుతుంది. ఆ యోగం అనేదే మోక్షం. ఇది కర్మయోగం యొక్క డీటెయిల్. ఇప్పుడేంటి? ఇదంతా యోగం. ఈ క్రమాన్ని మాత్రం అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ యోగం అంటారు భగవానుడు. మన యోగం అంటే ఇంకేదో అనుకోకూడదు. ఇది యోగం. ముక్తే మనిషికి ముక్తే యోగం. ఆ పరమాత్మలో జీవుడు ఐక్యం అవ్వడమే యోగం. ఈ యోగాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు యోగం అంటే ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చెప్తున్నారు చూడండి. నేను నిత్య సత్యమైన యోగమును. ఏ యోగాన్ని మనం చెప్పుకున్నాం కదా,
ఆ యోగముని అంటే యోగం అనేది ఏకవచనం, ఇది రెండుగా లేదు. కర్మయోగం జ్ఞానయోగం రెండు కాదు, ఒకటే యోగం. రెండు యోగాలు లేవు. కర్మోటి అంటే కర్మ చేసేవారికి కర్మయోగం, జ్ఞానుడికి జ్ఞానయోగం రెండు లేవు, ఒకటే యోగం ఏకవచనం. అంటే జ్ఞానం దృష్టితో కర్మలు ఆచరించాలి, జ్ఞాన దృష్టితో కర్మలు ఆచరించాలి. జ్ఞానం అనేది లక్ష్యం. మన లక్ష్యం ఏమిటి? జ్ఞానం. కర్మ లక్షణం, కర్మ అనేది లక్షణం, జ్ఞానం అనేది గమ్యం, కర్మ అనేది గమనం. ఈ రెండు కలిస్తేనే కర్మయోగం, అది యోగం కింద తీసుకువెళ్తుంది. అయితే ఇక్కడ భగవానుడు ఏం చెప్పారు? ఈ యోగము అనేది చాలా సనాతనమైనది, సనాతనమైనది, సత్యమైనది, నాశనం లేనిది అని భగవానుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? యోగం. యోగం గురించి మనం ముందు చెప్పుకున్నాం కదా, అది యోగం. ఈ యోగం సత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది, సనాతనమైనది. ఇది నా మతం. భగవానుడు క్లియర్గా చెప్తాడు, ఇదే నా మతం, ఇది యోగమే నా మతం అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ యోగముని నేను సూర్యునకు తెలిపింది. ఫస్ట్ ఎవరికి చెప్పారు? భగవానుడు సూర్య భగవానుడికి చెప్పారు. అంటే కృష్ణ భగవానుడు ఆయన అవతరించిన తర్వాత ఇదంతా చెప్పారా? ఆయనది ఇది ఒక అవతారం మాత్రమే, కానీ మనకు ఆది గురువు ఎవరు? శివుడు. శివుడే నారాయణుడు, నారాయణుడే కృష్ణుడు. అంటే సూర్య భగవానుడికి కల్పాద యందు సూర్య భగవానుడికి ఆయన చెప్పారంటే ఇప్పుడు ఆయన అవతరించిన తర్వాత ఆయన ఏదో ఆయన దృష్టిలో వచ్చాక చెప్పేది కాదండి. మన ఆది గురువు అయిన శివుడు, శివుడే నారాయణుడు, నారాయణ అవతారమే కృష్ణ భగవానుడు. అందుకు నేను సూర్యుడికి తెలిపింది. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించాడు. సూర్యుడు తన కుమారుడిని చెప్పాడు. అలాగే ఆయన మనువు తన కుమారుడు ఇక్ష్వాకులకు ఉపదేశించాను. ఇక్ష్వాకు కుల తిలక ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆయన సూర్యవంశం పరంపర, వాళ్ళ పరంపర అలాగే వస్తూనే ఉంది. అయితే మొట్టమొదట సూర్యుడు కల్పాది యందు వచ్చిన తర్వాత ఈ జగత్ వచ్చింది. సూర్యుడు వల్ల మనం జీవరాశి అంతా పుట్టిందండి. ముందు సూర్యుడు. అందుకే రోజు మనం ఖచ్చితంగా సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయాలి. మనం సనాతన ధర్మంలో పుట్టామంటే ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయాలి. చేశాక మనం ఏదైనా తినాలి. సూర్యుడి నుంచే కదా మనం పుట్టాము, సూర్యుడి నుంచే వచ్చాం కదా. అందుకే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ఏమని నమస్కారం చేయాలంటే, ఓ సూర్యదేవ, నువ్వు మా కృష్ణుడికి ఫస్ట్ శిష్యుడు అయ్యాను. మా కృష్ణుడికి నువ్వు ఫస్ట్ శిష్యుడివి, తర్వాత మాకు మొదటి గురువుకి అని ఆరాధన చేసుకుని సూర్య నమస్కారం చేస్తే మన బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదించేది సూర్యుడే. అలాగా ఈ యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుడికి ఫస్ట్ చెప్పారు. ఆ సూర్యుడి నుంచి వచ్చిన పరంపరే మనకి. కాకపోతే మళ్ళీ అది కొద్ది కాలం తర్వాత రెండో శ్లోకంలో చెప్తారు. కొద్ది కాలంలో అది క్షీణించడం వల్ల మళ్ళీ ఆయన అవతరించారనమాట కృష్ణ భగవానుడు. సర్వం శ్రీకృష్ణ. కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః శృంగానీతిర్మతిర్మమ. ఈశ్వరుడైన కృష్ణ భగవానుడు ధనుర్ధరుడైన అర్జునుడు ముందు చోట సంపదలు, సర్వ విజయులు, సకల ఐశ్వర్యము, సుస్థిరమైన నీతి ఉంది అని నా శ్రీకృష్ణ అర్పణ. రేపు గీత పారాయణ 10 నుంచి 12 వరకు ఉంది ఇక్కడ. జయ అంబే గౌరీ అంబా, జయ శ్యామ గౌరీ, మంగళహారతి అందుకు, మంగళహారతి అందుకు శ్రీ లలితాదేవి. ఓం జయ అంబే గౌరీ కోటిక చంద్ర దివాకర సమరాజిత జ్యోతి, అంబా సమరాజిత జ్యోతి, శుంభ శుంభ విధారిణి
శంభవి శంభవి రారే మహిషాసురకారే ఓం జయ అంబే గౌరీ చంద్రమంగ సంహారే శోణితీధారే అంబా శోణితీధారే ఓం జయ అంబే గౌరీ అంబా జయ గౌరీ వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిషమయ మృత్యో మా మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. श्रीमाता श्री महाराज जी की श्रीमाता श्री महाराज जी की श्रीमाता श्री महाराज जी की जय श्री श्यामांबा तल्ली की जय श्री श्यामांबा तल्ली की जय श्री श्यामांबा तल्ली की ब्रह्मा पितामह पत्री जी गुरुदेव की जय श्री कृष्ण परमात्मा की श्री कृष्ण परमात्मा के श्री कृष्ण परमात्मा के श्री कृष्ण परमात्मा के सावलम तल्ली के सालूर सावलम तल्ली के सालूर सावलम तल्ली के यामदेवत के जय।